ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి ఏప్రిల్ నెలకి, అదేవిధంగా జూన్ నెలకి సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లని టీటీడీ వారు అయితే ఈ నెల అంటే మార్చి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే మనకి ఈ అప్డేట్ వచ్చేసి మనకి 3 నెలల ముందుగానే టీటీడీ వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రజెంట్ మనకి జూన్ నెలకు సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ఈ నెల అంటే మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో స్వామివారికి దర్శన టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. మనకి ఏ రోజున ఏ కేటగిరీలో ఏ దర్శనాలు విడుదలవుతున్నాయన్న విషయం ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై మీరు ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు అందడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ఈ నెల అంటే మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంస్థ బట్టి శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ రూపంలో అంటే లాటరీ పద్ధతిలో మనకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క మొదటి గర్భదర్శనం సంస్థ బట్టి స్వామివారికి ఆర్జిత సేవలు అయితే విడుదలవుతున్నాయండి. ఇందులో మనకి సుప్రభాత సేవ, తోమాల, అర్చన, అష్టదళ పదపద్మారాధన సేవలు మనకి 4 ఉంటాయండి. ఈ 4 సేవలు కూడా మనకి మొదటి గడప దర్శన టికెట్గా మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి ఉన్నటువంటి సేవలు అంటే ఇవి. ఈ సేవల్లో కనుక మీరు సెలెక్ట్ అయితే మనకి 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం, బంగారపు వాకిలు అంటారు కదండి, అందులో మనకి 7 ద్వారాలు కనిపిస్తూ ఉంటాయి కదా. మనకి 2వ ద్వారం, 3వ ద్వారం, 4వ ద్వారం, 5వ ద్వారం నుంచి కూడా మన శ్రీవారిని దగ్గరగా అంటే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సేవల్లో మనకి ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయండి. వీటిని లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులందరినీ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. దానికోసం మనం అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి రేపు మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 22వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మనకి అంటే 2 రోజుల పాటు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే బుక్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన బట్టి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా అడ్రస్, ఈమెయిల్ ఐడి తోటి మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేసి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనవచ్చు. ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించిన బట్టి రిజల్ట్ అన్నది అంటే లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి విషయం మనకి అదే రోజున అంటే మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్ అనేది కేవలం ఏ భక్తులు అయితే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే ఎటువంటి కంగారు కానీ టెన్షన్ ఏర్పడకుండా సేమ్ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టీవీకి సంబంధించిన వెబ్సైట్లోకి మనకి పైన రైట్ సైడ్ హిస్టరీ ఉంటుందండి. హిస్టరీలో మీరు చెక్ చేసినట్లయితే శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే వీరి లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి. అక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యేటువంటి శ్రీవారి భక్తులు మీరు అమౌంట్ కట్టడానికి మనకి మార్చి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు వరకు అవకాశం ఉంటుందండి. అంటే 20వ తారీఖున మధ్యాహ్నం 12 నుండి మనకి 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు వరకు కూడా మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. ఇందులో మనకి సుప్రభాత సేవకి అయితే 120 రూపాయలు, తోమాల సేవకి అయితే 220 రూపాయలు, అర్చన సేవకి అయితే మనకి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన సేవకి అయితే 1250 రూపాయలు చొప్పున మనం ఆన్లైన్లో అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుందండి. ఇది ఈచ్ పర్సన్కి అండి. ఇలా ఆన్లైన్లో మీరు అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీరు ఈ శ్రీవారికి ఈ ఆర్జిత సేవకి అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే ఈ సేవకి మీరు ఫ్రీగా ఉచితంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి ప్రతి నెల కూడా
ఈ లక్కీ డిప్లో తీయడం జరుగుతుందండి. లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు కాకుండా సెలెక్ట్ కానీ శ్రీవారి భక్తులు లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ప్రతి నెల కూడా ఇంచుమించుగా 18వ తారీఖున మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని 18వ తారీఖున ఈ స్వామివారికి ఈ మొదటి గడప దర్శనం టికెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏ సేవ తగిలినా కూడా మన పూర్వజన్మ సుకృతం కాబట్టి ప్రతి సేవ కూడా మన శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి స్వామివారిక ఈ ఆర్జిత సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రెండో కేటగిరీ వచ్చేసి శ్రీవారికి ఆర్జిత సేవలు. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్లు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనకు ముఖ్యంగా 4 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఈ ఆర్జిత సేవలు మనకి కళ్యాణం, దీన్ని కళ్యాణోత్సవం టికెట్ అంటారు. 2 ఉజ్జల్ సేవ, అదేవిధంగా 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటారండి. ఇది రేపు మార్చి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి సేమ్ టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి సేమ్ ఈ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఇది మనకి జూన్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క ఆర్జిత సేవలు. ఇందులో మనకి కళ్యాణం టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొన్నారండి. టికెట్ కాస్ట్ వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 1000 రూపాయలు. ఉంజల్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు. సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయల చొప్పున ఉంటుందండి. ఇవి మీకు వెబ్సైట్లో ఓపెన్ అవ్వని వెంటనే డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి కళ్యాణం కానీ అదేవిధంగా ఉంజల్ సేవ కానీ స్వామివారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి, అంటే లోపల జరిగితే. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ స్వామివారికి మాడవీధుల్లో జరుగుతాయండి, అంటే స్వామివారికి ప్రధాన గోపురానికి రైట్ సైడ్ ఉన్నటువంటి దాంట్లో మనకి కళ్యాణ వేదిక పక్కనే మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంటుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే మాడవీధుల్లో జరుగుతుందండి. ఇది సాయంత్రం 3 తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మీరు శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. శుభదం అంటే ఏమిటని అడుగుతున్నారండి. శుభదం అంటే కొద్దిగా షార్ట్ కట్ అండి. కొంచెం తొందరగా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా 1.5 గంటలో మీకు శ్రీవారి యొక్క దర్శనం అన్నది కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్జిత సేవ టికెట్లను ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున మరొక కేటగిరీలో, అంటే 3వ కేటగిరీలో మనకి వర్చువల్ సేవ టికెట్లు. ఇందులో కూడా మనకి ఆర్జిత సేవలు ఉంటాయండి. దీన్ని మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. ఇదే విధంగా మనకి 500 రూపాయల దర్శన టికెట్గా కూడా ఇట్లా పిలుస్తూ ఉంటారు. మనకి వర్చువల్ సేవ అన్న ఆన్లైన్ సేవ అంటే ఏమిటంటే మనకి 4 రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పాను కదండి. కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ. మనకి ఉదయం విడుదలవుతున్నటువంటి ఈ ఆర్జిత సేవలు అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత మనల్ని అయితే స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కాకపోతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ ఆర్జిత సేవలో అయితే మన ఇంటి దగ్గరికి కూర్చుని మనం బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లో చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మనల్ని ఈ శుభదం ద్వారా డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. అంటే కేవలం మనం డైరెక్ట్గా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమిటంటే వర్చువల్ సేవ టికెట్ మనకు ఓపెన్ అవ్వడం వెంటనే స్టార్టింగ్ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. ఆ క్యాలెండర్లో మనకి చాలా డేట్లు అయితే గ్రీన్ కలర్లో మనకు హైలైట్ అవి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ అది కాదండి, దాని క్యాలెండర్ కిందకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే దర్శన టికెట్ అవైలబుల్ ఉందా లేదా అన్నది చూపిస్తుంది. క్లిక్ చేయాలని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు జూన్ నెలకు సంబంధించి స్వామివారి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా, మీరు వెళ్దాం అనుకున్నటువంటి డేట్ అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మీ కనుక ఆ టికెట్లు కనుక అందుబాటులో ఉంటే అప్పుడు బ్యాక్ వచ్చి సేమ్ క్యాలెండర్లో మీకు ఏ డేట్కి అయితే మీరు వెళ్దాం అనుకుంటున్నారో ఆ డేట్ చూస్ చేసుకోండి. అంటే ఉదాహరణకి మనకి క్యాలెండర్లో డైరెక్ట్గా మనకి కనిపించేటువంటి క్యాలెండర్లో తర్వాత దర్శన టికెట్ మనకి అందుబాటులో ఉందా అన్న చూసుకునేటువంటి క్యాలెండర్లో కూడా డేట్ అన్నది ఒక రోజు డిఫరెంట్ ఉంటుందండి. అంటే ఉదాహరణకి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి స్టార్టింగ్ క్యాలెండర్లో మీరు 18వ తారీఖున స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది 19వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుందండి. అలా 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు శుభదం ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వర్చువల్ సేవ టికెట్కి సంబంధించి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది ఏ విధంగా ఫిల్ చేయాలన్నది నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపించడం జరిగింది. దాన్ని ఒకసారి చెక్ చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 22వ తారీఖున అంటే 4వ కేటగిరీ మనకి మార్చి నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగప్రక్షణ టికెట్లు విడుదలవుతున్నాయండి. అంగప్రక్షణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి, బంగారు వాకిలి ఆనందాన్ని లేవు, దాని చుట్టూ మనం సాధారణంగా స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తాం కదండి. జయ విద్యల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం. అక్కడి నుంచి పడుకుని పొర్ల దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని
అంగప్రక్షణ అంటారని. టికెట్లు పూర్తిగా ఫ్రీ. ఇది భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు, బంధుమిత్రులు పాల్గొనవచ్చు, సింగిల్గా కూడా మనం ఈ అంగప్రక్షణ చేయడానికి అవకాశం ఉంటుందండి. టికెట్లు వచ్చేసి మనకి 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు సేమ్ అదే రోజున అంటే 22వ తారీఖున మార్చి నెల ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా 1000 రూపాయల మనకి రూమ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే రోజున దర్శనం అదేవిధంగా అకామిడేషన్ 2 బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కింద వెళ్ళి శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్ని బుక్ చేసుకోండి. ఈ టికెట్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. టోటల్గా శ్రీవాణి ట్రస్ట్కి అయితే 11,500 రూపాయలు అవుతుందండి. అంటే రూము దర్శనంతో కలిపి మీరు ఇచ్చేటప్పుడు డొనేషన్తో కలిపి మనకి 11,500 రూపాయలు అవుతుంది. కాబట్టి ఇది ఈచ్ పర్సన్కి అండి 12 సంవత్సరాల లోపు అన్నటువంటి మీ పిల్లలను కూడా ఈ స్వామివారికి దర్శనానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉచితంగా. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా దివ్యాంగులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు, అదేవిధంగా మెడికల్ కేసెస్ అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులకి ఉచితంగా శ్రీవారిని దర్శించుకోవడానికి మనకి ప్రతి నెల కూడా స్వామివారికి దర్శన టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి జూన్ నెలకు సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లని ఈ నెల మార్చి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవడం జరుగుతుందండి. ఇందులో మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి స్వామివారికి మీ యొక్క కేటగిరీలో అంటే సీనియర్ సిటిజన్కి సంబంధించిన కేటగిరీలో కానీ, మెడికల్ కేసెస్ ఉన్నవారి కేటగిరీలో కానీ, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో హ్యాండిక్యాప్స్ మీకు సంబంధించిన కేటగిరీలో కానీ స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన బట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూన్ నెలకి విడుదలవుతున్నటువంటి స్వామివారికి ఈ యొక్క కేటగిరీలో దర్శన టికెట్లు ముందుగానే ఉచితంగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్ అన్నది విడుదలవుతుందండి. ఇది కూడా మనకి జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి 300 రూపాయల దర్శన టికెట్ అన్నది మనకి ఇంచుమించుగా 3 అవర్స్ నుండి 4 అవర్స్ దర్శనం అయితే పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నించండి. ఇది కూడా మీరు సేమ్ టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున మార్చి నెల మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ అయితే విడుదలవుతుందండి. అంటే తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఎవరైతే స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే ఆజిత్ సేవలు కానీ, అంగప్రక్షణ కానీ, సీనియర్ సిటిజన్ కోట కానీ, 300 రూపాయల దర్శన టికెట్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన కోటలో కానీ ఇలాగ ఏదో ఒక రకమైనటువంటి స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారికి ఇది దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి రేపు మార్చి నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవడం జరుగుతుందండి. ఇది కూడా జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క అకామిడేషన్ అనేది తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మనకి ఆన్లైన్లో ఇచ్చేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, అదేవిధంగా 1500 వరకు కూడా మనకి ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీకు కనుక ఆన్లైన్లో కనుక రూమ్ కనుక దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకెళ్ళి మీరు రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆన్లైన్లో దొరకలేదని ఎటువంటి ఇబ్బంది కానీ అదేవిధంగా టెన్షన్ కానీ పడొద్దు. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకైతే ఉదయం 5 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు కూడా అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి రేపు అంటే ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్
ఇది మనకి రేపు మార్చి నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం రూపంలో, అంటే శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం అంటే ఇందులో మనకి స్వామివారికి ₹300 దర్శన టికెట్ కూడా యాడ్ అయి ఉంటుందండి. ఇది ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది రేపు ఏప్రిల్ నెలకి. అంటే ఇప్పుడు దగ్గర చెప్పినవన్నీ కూడా జూన్ నెలకైతే ఇది మనకు ఒక నెల ముందుగానే మనకి అప్డేట్స్ అన్నది టీటీడీ వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్ వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి అంటే ₹1000. అదేవిధంగా మనకి ₹300 దర్శన టికెట్ అన్నది ఇందులో యాడ్ ఉంటుంది. కాబట్టి వామం అంటే మినిమం మనం ఇద్దరైతే పాల్గొన్నారండి, భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇద్దరికి కలిపి ₹600 కాబట్టి ₹300 దర్శన టికెట్ టోటల్గా ₹1600 అవుతుంది. కాబట్టి ₹1600 మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్ శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఇది ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఏ రోజుకి ఆ రోజు మనకి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ పక్కన మనకి గో ప్రదక్షిణశాల ఉంటుందండి. అక్కడ మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ టికెట్లు అయితే లిమిట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు మీరు హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రోజు మీరు తిరుమల కొండపైన శ్రీవారి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి ₹300 దర్శన టికెట్ కేవలం ఇది ఒకటే అండి. అది కూడా వామన్ టికెట్ రూపంలో మనకి ఈ ₹300 దర్శన టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన కనిపిస్తున్నటువంటి గంట సింబల్ మీరు ప్రెస్ చేయడం వల్ల మన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.